మేలో కొత్త కార్డులు వచ్చే నెలాఖరుకు పూర్తి కానున్న ఇంటింటి సర్వే. పైలట్ గ్రామాల్లో 1.20 లక్షల కొత్త కార్డులు. మే నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఉండొచ్చని ప్రభుత్వం వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే అర్హుల జాబితా కోసం ప్రస్తుతం ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సర్వే ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి కావచ్చని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. దీంతో మే నెలలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రజలు 4 దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోగా మొత్తం 13 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని అధికారులు ఎంపిక చేయనున్నారు. సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. తాజా ఎంపిక ప్రక్రియ ద్వారా కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు చేరుతారని మంత్రి ఉత్తమ్ ఇటీవలే ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఇది చాలా లేట్ చేస్తున్నారు. ఇది కూడా కొత్త రేషన్ కార్డుల కోసము కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాదు, వాళ్ళకి పిల్లలయ్యారు, వాళ్ళకు ఏజ్ చదువుకునేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. 2017 నుంచి వెళ్ళి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో అడుగు కూడా ముందుకు వాళ్ళే. రేషన్ కార్డుల విషయంలో మాత్రం తెలంగాణ చాలా డెడ్ ఎండ్లో ఉన్నది. అసలు ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులను ఇవ్వకపోవడము. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు 4 దఫాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి, మీ సేవ, కులగణనలో అప్లై చేసుకున్నారు. కులగణనతో పాటు రేషన్ కార్డుల లబ్ధిదారులను కూడా గుర్తించారు. మిగతా దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని, కార్డుల్లో పేర్లు రాలేదని మొరపెట్టుకుంటున్నారు. దీంతో నిజమైన అర్హులను గుర్తించాలని ప్రభుత్వం ప్రత్యేక యాప్ ద్వారా సర్వేలను చేపట్టింది. ఇప్పటికే దరఖాస్తుల డేటాను పౌర సరఫరాల శాఖ ఆన్లైన్లో అప్లోడ్ చేసింది. సర్వేలో భాగంగా యాప్ ద్వారా 360 డిగ్రీలో వివరాలను సేకరించనున్నారు. ఆదాయ స్థితిగతులు, గతంలో కార్డు ఉందా, ప్రత్యేక కార్డు కావాలా తదితర వివరాలను యాప్లో నమోదు చేస్తారు. అనర్హులైతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. అర్హులైతే వివరాలు రికార్డ్ అవుతాయి. సర్వే నివేదికను కలెక్టర్లకు అందజేస్తారు. అక్కడి నుంచి పౌర సరఫరాల శాఖ కమిషనర్కు వెళ్తాయి. అక్కడ లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు పూర్తి అయిన తర్వాతే ఫిజికల్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది జూను దానికి కూడా పోవచ్చు. వీళ్ళు అన్నట్టుగా ఈ మేలో ఇచ్చడానికి అయితే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాలా వరకు ఈ యొక్క ప్రక్రియ అనేది చాలా పెండింగ్లోనే ఉండబోతా ఉంది. చాలా ప్రాసెస్ కూడా ఈ ప్రక్రియకు.